ఆల్రౌండర్ క్రికెటర్ రవీంద్ర జడేజా భారత్ దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సొంత గడ్డపై టెస్ట్ మ్యాచ్ల్లో 2000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 250 వికెట్లు తీసి రవీంద్ర జడేజా ఈ రికార్డు సాధించారు. ఈ రికార్డు సాధించిన తొలి క్రికెటర్ కూడా రవీంద్ర జడేజానే కావడం విశేషం. ప్రపంచంలో ఓవరాల్ గా స్టూవర్ట్ బ్రాడ్ తర్వాత ఈ ఘనత సాధించిన అంటే స్వదేశంలో 2000 పరుగులు 250 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలవడం విశేషం. అలాగే టెస్టుల్లో ఓవరాల్ గా 4000 పరుగుల మైలురాయిని చేరుకోవడంతో పాటు 300కు పైగా వికెట్లు తీసిన 4వ ప్లేయర్ గా ఈ ఫీట్ రవీంద్ర జడేజా నమోదు చేశాడు. ఈ జాబితాలో ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, డానియల్ వెటోరీ రవీంద్ర జడేజా కన్నా ముందు వరుసలో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాపై 8 ఓవర్లు బౌల్ చేసి 13 పరుగులు మాత్రమే ఇచ్చిన జడేజా వికెట్ మాత్రం సాధించలేకపోయాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో చెలరేగిపోయాడు. 13 ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టడం విశేషం. దక్షిణాఫ్రికా బ్యాటర్లో ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, టోనీ డి జార్జ్, స్టబ్స్ వికెట్ ను కూడా రవీంద్ర జడేజా తీసుకున్నారు. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా 2000 పరుగులు స్వదేశంలో పూర్తి చేయడంతో పాటు 250 వికెట్లు సాధించిన క్లబ్ లో చేరిన భారత తొలి క్రికెటర్ గా ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఈ గణాంకాలను ఒకసారి మనం చూస్తే రవీంద్ర జడేజా అటు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను పూర్తి స్థాయిలో రాణిస్తూ భారత జట్టుకి విశేష సేవలు అందించాడనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 159 పరుగులు కాలౌట్ గాక భారత జట్టు 189 పరుగులు సాధించి పర్వాలేదనిపించుకునింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న దక్షిణాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ఈ రోజు ఆట మొత్తం దక్షిణాఫ్రికా కొనసాగించే అవకాశం కనిపించడం లేదు. భారత జట్టుకు కూడా రెండో ఇన్నింగ్స్ కష్టంగానే ఉంటుంది. మరి గెలుపు అవకాశాలు సమానంగానే కనిపిస్తున్నాయి.